దీంట్లో దేవేంద్రనాథ్ చౌదరి కూడా ఈ యొక్క వినోద్ అనే వ్యక్తి తెలిసినటువంటి పరిచయస్తులు వీళ్ళు అతనికి చెప్పడం జరిగింది. ఇలా అటాక్ చేస్తున్నాం మేమని చెప్తే దేవేంద్రనాథ్ చౌదరి నాకెందుకు చెప్తున్నారని చెప్పి అతను అవాయిడ్ చేసి దాన్ని ఆ ఇన్ఫర్మేషన్ అతను ఎవరికి షేర్ చేయకుండా అలాగే దాంట్లో పెట్టుకోవడం వల్ల అతన్ని డిస్క్లోజ్ చేస్తుంటే ఈ యొక్క కుట్రని భగ్నం చేసే అవకాశాలు ఉంటాయి. అందుకని అతను కూడా మనం దీంట్లో ఈ కేసులో ముద్దాయిగా అతను ఇన్ఫర్మేషన్ షేర్ చేయలేదు కాబట్టి అతను కూడా ఒక ముద్దాయిగా మనం చూపెట్టడం జరిగింది. అందరికీ నమస్కారం. వేరే చౌదరి హత్య కేసుకు సంబంధించి దేవేంద్రనాథ్ చౌదరి పాత్ర జిల్లా ఎస్పీ గారి మాటలోనే మీరు విన్నారు. అయితే ఈ హత్య కేసు మొత్తం కూడా ఆళ్ల సాంబశివరావు ఆధ్వర్యంలో జరిగింది అనే టాకు బయటికి రావడంతో అమ్మనబ్రోలు గ్రామస్తులందరూ కూడా ఆళ్ల సాంబశివరావును కఠినంగా శిక్షించాలని, ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అసలైన దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నిన్న లోకేష్ బాబు ఎదుట వాపోయారు. అదేవిధంగా మహిళలు అయితే ప్రత్యేకంగా లోకేష్ బాబును కలిసేందుకు కూడా వారందరూ పోటీ పడ్డ సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి లోకేష్ నిన్న వేరే చౌదరి నివాసానికి వెళ్ళి కుటుంబ సభ్యులతో దాదాపు గంటకు పైగా కూడా వారిని కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. వారికి అండగా ఉంటామని, పార్టీ వారికి రక్షణగా ఉంటుందని, రాబోయే రోజుల్లో వేరే చౌదరి కుటుంబానికి ఏ చిన్న ఆపద వచ్చినా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని లోకేష్ భరోసా ఇవ్వటం జరిగింది. నిన్న లోకేష్ అమ్మనబ్రోలు గ్రామానికి రావడంతో భారీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ముఖ్యంగా అమ్మనబ్రోలు గ్రామంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఆయన చూసేందుకు భారీగా అక్కడికి తరలి రావటం జరిగింది. ఆయనతోటి మాట్లాడే ప్రయత్నం చేయటం జరిగింది. కాసేపు అక్కడ భారీ జనసందోహాన్ని తట్టుకునేందుకు కూడా కాసేపు అక్కడ లోకేష్ ఉక్కిరి బిక్కిరి అయ్యారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఇదే క్రమంలో అసలైనటువంటి దోషులను శిక్షించాలని కొంతమంది మహిళలు లోకేష్ బాబు ఎదుట నినాదాలు చేయటం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి ముద్దాయిలను కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టడం జరిగింది. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించినటువంటి మొదటి నుంచి అనుమానిస్తున్నటువంటి ముప్పా సురేష్ పరారీలో ఉన్నాడు. అదేవిధంగా దేవేంద్రనాథ్ చౌదరి, అందరూ అనుమానించినట్టు దేవేంద్రనాథ్ చౌదరి దీంట్లో కీ రోల్ అనుకున్నారు. కానీ ఆళ్ల సాంబశివరావు సిద్ధాంతి, ఎందుకంటే ముప్పా సురేష్కి ఇతను మేనమామ, ఇతను తెర వెనక కథ అంతా నడిపినట్టుగా కూడా మనకి ఎస్పీ గారు తెలియజేయటం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ముప్పా సురేష్ పరారీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ముప్పా సురేష్ కనుక దొరికితే ఈ కేసులో కీలకమైనటువంటి వ్యక్తులంతా కూడా దొరికే అవకాశాలు ఉన్నాయి. సో ముప్పా సురేష్ కోసం కూడా పోలీసులు 3 బృందాలుగా వేట ప్రారంభించారు. మరి కొన్ని రోజులు ముప్పా సురేష్ను కూడా మరి అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా సమాచారం తెలుస్తోంది. వేరే చౌదరి పరామర్శ కార్యక్రమంలో కూడా అడుగడుగున లోకేష్కు జన నేరాజనం పలికారని కూడా మనం తెలియజేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో మంత్రుల్లో డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్తో పాటు ఎమ్మెల్యేలు బిఎన్ విజయ్ కుమార్, అదేవిధంగా దామచర్ల జనార్దనం, ఇంటూరు నాగేశ్వరరావుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, అదేవిధంగా కొంతమంది నామినేటెడ్ పదవులు పొందినటువంటి తెలుగుదేశం, జనసేన నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వేరే చౌదరి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తి అండగా ఉండాలని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా వేరే చౌదరి మిత్రులను కూడా లోకేష్ బాబు కలవటం జరిగింది. వారికి యోగక్షేమాలు కూడా ఆయన అడిగి తెలుసుకోవటం జరిగింది.